కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. హేమలత గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, మరి ముందుగా స్టవ్ ఆన్ చేయడమేనా? అవునండి. ఫస్ట్ మనము పోపు వేసేసుకుందామండి. పోపు కంటే ముందు ఆల్రెడీ అన్నం బాయిల్ చేసి పెట్టుకోవాలి. మనము బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తూ నేను పోపు వేసేస్తాను. సరే, అయితే పోపు అంటున్నారు, పోపుకు ముందు ఏమేయాలో నేను అడుగుతున్నాను. ఓకే, అందులో మనం కొంచెం నెయ్యి ఉన్న ఆయిల్ వేసుకుందాం. నెయ్యి ఆయిల్ రెండు కలిపి వేసుకుందాం. ఇదిగోండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. తర్వాత ఆయిల్ కూడా ఒక 1 స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు కాజు వేస్తున్నానండి. కొంచెం ఇది ఫ్రై కావాలి మనకి. కొంచెం కాజు మనకి బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకే, హేమలత గారు వరంగల్ నుంచి వచ్చారు కదా, సో బార్న్ బ్రాటప్ అంతా కూడా వరంగలేనా? లేదండి, మాది కరీంనగర్ యాక్చువల్ గా ప్రాపర్, కానీ సెటిల్డ్ ఇన్ వరంగల్. ఓ, వరంగల్ లో సెటిల్. నేను జాబ్ చేస్తాను కాబట్టి సో అక్కడే జాబ్, అక్కడే సెటిల్ అయిపోయాం. ఓకే, ఏం జాబ్ చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. వావ్, అగ్రికల్చర్ ఆఫీసర్. ఓకే, సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్సెస్ ఏమున్నాయండి పాతకాల పద్ధతులకి ఇప్పటికి? పాతకాలం అంటే ఎక్కువ మనం మనుషులతోటే చేసేవాళ్ళు అగ్రికల్చర్ అని. అంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చిందండి. దాంట్లో కూడా మనకి ట్రాన్స్ప్లాంటేషన్ అయినా అప్పుడు మనం వరి నాట్లు మనుషులను పెట్టి వేసుకునే వాళ్ళం కదా. అవును. ఇప్పుడు ఇది కొంచెం కాజు డ్రై రోస్ట్ అయింది కదా, కొంచెం తీసి పక్కన పెట్టేసుకుందామండి వీటిని. ఓకే, అందులో తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర ఆవాలు వేస్తున్నాం. కొద్దిగా జీలకర్ర వేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ కొంచెం ఆవాలు, చిటపట్లాడిన తర్వాత కొంచెం చిట్టపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి ఈ విధంగా వేసేసుకోవాలండి. చూడండి, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదా. కొద్దిగా ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి సరిపోతాయండి. నెక్స్ట్ శనగపప్పు పల్లీలు వేసుకుందాం. శనగపప్పు పల్లీలు చాలా సరిపోద్దండి. అలానే పల్లీలు కూడా వేసి. అయితే అగ్రికల్చర్ సంబంధించి చాలా మంది రైతులకి ఏంటంటే ఆ అసలైన విత్తనాలు ఉంటాయి కదా, ఆ దేశీ విత్తనాలు దొరకట్లేదు, అన్ని హైబ్రిడే దొరుకుతున్నాయి. ఆ దేశీ వచ్చిందంటే ఎన్నేళ్ళన్నా కూడా ఆ పంట వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఉపయోగించుకోవచ్చు అన్నారు. అది ఎంత సీరియస్ గా ఉందండి ఇప్పుడు సిచ్యువేషన్ అసలు? అవునండి, యాక్చువల్గా మనం ఏంటంటే దేశీ విత్తనాలతోటి మనకి దిగుబడి అది అంతా మంచిగా వస్తుంది. ఇప్పుడు కూడా రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ స్టేషన్లో మనకి విత్తనాలు తయారు చేయడం అవన్నీ ఉంటుంది. వాళ్ళు రీసెర్చ్ కండక్ట్ చేసి మనకి దేశీ విత్తనాలకి కూడా వాళ్ళు సెపరేట్గా మనకి సీడ్ విలేజ్ ప్రోగ్రామ్స్ అని అట్లా కండక్ట్ చేసి ఫార్మర్సే ఒక దేశీ విత్తనాలని డెవలప్ చేసుకునేటట్టుగా కూడా చేస్తున్నారు అగ్రికల్చర్ సైడ్. అలా కూడా ఇప్పుడు చేస్తున్నాం. అంటే బయట నుంచి కొనుక్కుండేది లేదు, ఎవరికి వాళ్ళు సొంతంగానే సొంతంగా చేసుకుంటారు, వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. నెక్స్ట్ సీజన్ కి చేసేసుకొని అలా కూడా యూజ్ చేసుకుంటారు. లేదు అంటే మేము కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా అన్ని వాళ్ళు ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్స్ అవన్నీ ఉంటాయి, ఇన్స్పెక్షన్ చేసేసి కరెక్ట్ ఉన్న సీడ్ కూడా ఫార్మర్స్ కి అందించడం జరుగుతుంది. ఓకే ఓకే, ఇంకా అలానే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీరైతే పెద్ద అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంట్లో. ఇంకా మా ఫ్యామిలీ అంటే మొత్తం మాది, మా వారు వెటర్నరీ డాక్టర్ అండి. తను నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప 6th క్లాస్ చదువుతుంది, తన పేరు జస్విత. మా వారి పేరు విక్రమ్. చిన్న పాప కుందనిక, తను 1st క్లాస్. కుందనిక. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటండి ఆ పేరు పెట్టడానికి? తను చాలా క్యూట్ గా ఉంటుంది పుట్టినప్పుడు. సేమ్ అంటే నా ఫీల్ అలా అనిపించింది. సో నాకు అది నచ్చి నేను అలా పెట్టుకున్నాను. కుందనిక అంటే బంగారు బొమ్మ అని కూడా వస్తుంది మీనింగ్. ఓకే, సరే ఇక్కడ పల్లీలు వేగాయి కదా? వేగాయండి. కొంచెం మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం
చేపట్లాయన్ తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 కప్ రైస్ తీసుకుంటే 1/2 కప్ కొబ్బరి తురుము తీసుకోవాలండి, పచ్చి కొబ్బరి తురుము. ఓకే, అది కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. కొబ్బరి తొందరగా ఫ్రై అయిపోతుంది, మనం ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన పని లేదండి. ఓకే, ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి. దీనికి సరిపడా ఉప్పు ఇదిగోండి, మనకి సరిపడా చూసుకొని రైస్ క్వాంటిటీ దాని తగ్గట్టు వేసుకుంటే సరిపోతుందండి. సో మీరు మీ ఫ్యామిలీ మీరు నలుగురే ఉంటారా, పెద్దవాళ్ళు ఉన్నారా? మేము నలుగురమే ఉంటామండి. అత్తమ్మ మామయ్య ఊర్లో ఉంటారు, ఇంకా కొంచెం ఏజ్డ్ చూసుకోలేరు పిల్లల్ని. ఓకే, కాబట్టి ఇక మేమే మేనేజ్ చేసుకుంటాం, ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నా? ఫైనల్ రైస్ వేద్దామండి, రైస్ వేసి కలిపేసుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు మనకి ఆ తాలింపు కొబ్బరి వీటన్నిటిలోకి రైస్ మంచి కలిసిందంటే రెడీ అయిపోయినట్టే మన కొబ్బరి అన్నం. హేమలత గారు, కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే అండి. ఇక మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామా? తీసేసుకుందాం. ఇటు ఇచ్చేసేయండి. కాజు ఉంది కదండి, పైన నుండి వేసేసుకుందామండి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, నూనె, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు. కొబ్బరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి, నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, పల్లీలు వేసి వేగాక అందులో కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి అన్నం రెడీ.